నా పేరు తోటా కళ్యాణ్, అందరూ జనసేన కళ్యాణ్ అంటారు. ముందుగా మొన్న జనసేన పార్టీ అధ్యక్షులు వారు శ్రీ పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ కోనసీమ అందాలను గురించి ప్రస్తావిస్తూ పూర్వం తెలంగాణ నాయకులు ఎంతో మంది కోనసీమ అందాలను గురించి మాట్లాడే సందర్భాన్ని వివరిస్తూ ఆయన కోనసీమకు దిష్టి తగిలిందన్నారు. అవి ఏం మాట్లాడినారో ఒకసారి మీరందరూ చూస్తే దాని గురించి నేను తర్వాత వివరణిస్తాను. రాష్ట్రం విడిపోవడానికి కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మొండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. గతంలో కూడా తెలంగాణ నాయకులకు నేను జనసేన పార్టీ ముందు నుంచి చెప్పేది కూడా ఏంటంటే, పాలకులు వేరు, ప్రజలు వేరు. అది తెలంగాణ నాయకులైనా ఆంధ్ర నాయకులు ఎవరైనా సరే గోదావరి జిల్లాలో అన్నపూర్ణ కూడా కారణం గోదావరి జిల్లాలో పచ్చదనం. ఆ శాపం తగిలేసినట్టుంది. ఈరోజు గోదావరి జిల్లాలో మొత్తం కొబ్బరి చెట్లతోటి తెలంగాణ నాయకులంతా అంటే కొబ్బరి చెట్లతో చాలా ఆనందంగా ఉంటుంది, పచ్చదనంతో చాలా బాగుంటుందండి. ఈరోజు కొబ్బరి చెట్లు మొండలు కూడా లేవు, అంత దిష్టి తగిలింది కోనసీమకి. గతంలో కూడా తెలంగాణ నాయకులకు నేను ఈ విధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ ప్రజలను ఉద్దేశించి గాని వేరే విధంగా గాని మాట్లాడలేదు. కోనసీమలో ఉన్న కొబ్బరి చెట్లన్నీ ఈరోజు అతలాకుతలమైన వేళ పవన్ కళ్యాణ్ గారు మన కోనసీమకు దిష్టి తగిలింది, ప్రతి ఒక్కరూ కూడా ఉదాహరణగా కోనసీమను తీసుకునే వాళ్ళు ఇంత చక్కటి కోనసీమకు దిష్టి తగిలిందని వారు సంభాషించడం జరిగింది. దీని మీద మన మంత్రి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి తెలంగాణ కోమిటిరెడ్డి వెంకటరెడ్డి గారు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారు తక్షణమే మాకు క్షమాపణ చెప్పాలా, సినిమాలు ఆడనేము అని మాట్లాడుతూ ఉన్నారు. సార్, సినిమాలకి ఈ ఇష్యూకి కనీసం మీరు ఈ వీడియోని ఏదైనా పూర్తిగా చూసినారా, దాన్ని విన్నారా? ఆయన ఏం మాట్లాడినారు? మీరు ఎక్కడో ఉంటారు, విని వినకుండా మీకు ఇష్టం వచ్చింది మాట్లాడేస్తున్నారు. అదేవిధంగా మన పొన్నం ప్రభాకర్ గారు, ఈయనకి పవన్ కళ్యాణ్ గారు అంటే అస్సలు నచ్చదు. ఆయన నడిచినా తప్పే, మాట్లాడినా తప్పే, ఏం చేసినా తప్పే. మా అధ్యక్షులు వారు క్లియర్ కట్ గా ఉదాహరిస్తూ దిష్టి తగిలింది, అందువల్ల ఇట్లయిందనేసి అన్నారు. దానికి పొన్నం ప్రభాకర్ గారు అవివేకంతో ఆయన ఏదో ఇప్పుడు డిప్యూటీ సీఎం అయినాడు అనుకోకుండా, సార్ అనుకోకుండా కాదు, అనుకోని కష్టపడి ఆయన అయినారు. మీలాగా పార్టీల పేర్లు చెప్పుకొని ఆయన రాజకీయం చేయలేదు. అదేవిధంగా కరీంనగర్ జిల్లా ఉద్యమాల ఖిల్లా అంటారు. ఆ ఉద్యమాల ఖిల్లాలో ఎంతమంది యువత బలైనారు మీకు కనీసం మీ జిల్లాలో 20 మంది బలిదానాలైన యువకుల పేర్లు తెలుసా పొన్నం ప్రభాకర్ గారు? అదేవిధంగా ఈ బల్మూరి వెంకట్ అంటాడు పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొడతారంట. అంత దమ్ము ఉందారా నీకు పవన్ కళ్యాణ్ గారిని తరిమి కొట్టే అంత దమ్ము? మా మహిళలు, తెలంగాణ మహిళలు నిన్ను తరిమి కొడతారు. యువత అంట. యువతకి ఏం చేసినారు మీ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి? ఇంతవరకు ఏం చేసినారు కాంగ్రెస్ ప్రభుత్వంలో యువతకి అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా. అవన్నీ వదిలేసి మీరందరూ కలిసి మీ అందరికి ఏమంటే, ఇప్పుడు తెలంగాణలో ఉండే కాంగ్రెస్ నాయకులకి రేవంత్ రెడ్డి గారిని ఎట్లయినా దించల్లా. రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీలో ఉండడం మీకు ఎవరికి ఇష్టం లేదు. కాబట్టి ఎవరినైతే రేవంత్ రెడ్డి గారికి సరైన వ్యక్తిని తగిలిస్తే అవన్నీ కదులుతాయని మీరు అనుకున్నారు. అందుకు కళ్యాణ్ గారిని అక్కడికి మీరు ప్రత్యేకించి ఆహ్వానిస్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు మీ కుర్చీ జాగ్రత్త, మీకు వేరే ఎవరు శత్రువులు లేదు, వీళ్ళొక్కరు చాలు. అదేవిధంగా మన జగదీశ్వర్ రెడ్డి, శ్రీనివాస్ గౌడ్ బీఆర్ఎస్ నుంచి మాట్లాడుతూ వాళ్ళు కూడా కళ్యాణ్ గారిని క్షమాపణ చెప్పాలా. ఆయన ఏదో ఉప ముఖ్యమంత్రి అయిపోయినాడు, వాళ్ళని కలుపుకున్నాడు, వీళ్ళని కలుపుకున్నాడు అని అంటా ఉన్నారు. అవును సార్, మేము వాళ్ళని వీళ్ళని కలుపుకొని అయితే ప్రజాబద్ధంగా ఎన్నికైనాం. కానీ మీలాగా 2000 మంది యువకులు బలిదానాలు అయితే దాని మీద వచ్చిన తెలంగాణ మీద మేము కూర్చొని రాజకీయం చేయడం లే. నిజంగా మీ నాయకులందరికీ, తెలంగాణ నాయకులకి సడన్ గా ప్రేమ పుట్టుకొచ్చింది తెలంగాణ మీద. కనీసం తొలి దశలో దాదాపు 800-900 మంది బలిదానాలు జరిగినాయి. తర్వాత 1100 నుంచి 1200 మంది బలిదానాలు జరిగినాయి. వీటన్నిటిలో ఈ 2000 మంది పైచిలుకు వాళ్ళల్లో ఈ కాంగ్రెస్ ప్రభుత్వంలో గాని టీఆర్ఎస్ ప్రభుత్వంలో గాని ఎంతమంది యువకులు కౌన్సిలర్లు అయినారు? ఎంతమంది యువకుల తల్లిదండ్రులు, ఎవరైతే బలిదానాలు జరిగినాయో వాళ్ళ తల్లిదండ్రులు ఎంతమంది సర్పంచ్లు అయినారు? ఎంతమందికి మీరు ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చినారు? కనీసం వాళ్ళ పేర్లు మీకు తెలుసా?
అవును సార్, ఇంకో విషయం అడగదలుచుకున్నాం మీ అందరినీ. మీరందరూ అంటారు తెలంగాణ ఉద్యమాల గడ్డ, మేమంతా పోరాటం చేసి సాధించుకున్నామని. మరేం సార్, మీ కుటుంబాల్లో ఎవరు ఒక్కరు కూడా ఏమీ కాల? అంత యువత బలిదానాలు అయినారు. మీ షర్ట్లు కూడా నలగల. మీరేమో అట్లే ఉన్నారు, మీరు ఎమ్మెల్యేలు అయితే ఉన్నారు, మంత్రులు అయితే ఉన్నారు. మళ్ళీ 2000 మంది యువకులు బలిదానాలు ఎందుకు జరిగినాయో మేము అడగాల్సి వస్తుంది. అడిగితే సమాధానం చెప్పే ఇది ఉందా మీకు? ఎట్లా జరిగినాయో లేదా మమ్మల్ని చెప్పమంటారా? యువతను అందరినీ మీరు వాళ్ళని ఉసిగొలిపి తెలంగాణ కావాలనేసి, అది కావాలో మనకి ఇది కావాలో మనం సాధించుకోవాలని చెప్పి మీరంతా ఏసీ రూముల్లో కూర్చొని టీవీలు రిమోట్ చూసుకుంటా, టీవీ చూసుకుంటా యువతనందరూ బలిదానాలు చేసుకునేలాగా ఎంతో మంది తల్లులకి గర్భశోకాన్ని మిగిల్చిన మీరు రాజకీయం గురించి, తెలంగాణ మీద ఉన్న మీ ప్రేమ గురించి మాట్లాడుతున్నారా? కొంచెమైనా మాట్లాడే ముందు అద్దం ముందర నిలబడి మేము పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి ఆయన గురించి మాట్లాడే ఇదా మాకు అని మీరు ఎప్పుడన్నా చూసుకోండి. అదే విధంగా ఇంకో విషయం అడగదలుచుకున్నా. మొన్న వరద హైదరాబాద్ లో భారీగా వరద సంభవించినప్పుడు ₹1 కోటి ఇచ్చినారు పవన్ కళ్యాణ్ గారు. మీరు అడిగిపోయినారండి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, మీరు అడిగిపోయినారండి తలసా శ్రీనివాస్ గౌడ్ గారు, అదే విధంగా మన జగదీశ్వర్ రెడ్డి గారు, అదే విధంగా మన పొన్నా ప్రభాకర్, ఈడు బాలమూరి వెంకట గారు అడిగిపోయినారు. నువ్వు మీరు ఎవరన్నా ₹10 ఇచ్చినారా? కోనసీమ అందాలు కావాలంటే మీరందరూ చేయాల్సింది ఏమంటే ఫస్ట్ మొక్కలు నాటండి. యురేనియం తవ్వకాల కోసం మీరంతా నల్లమల్ల అడవులను తవ్వేస్తా ఉంటే ఆ రోజు బలంగా వాదన వినిపించి అఖిల పక్షాన్ని ఏర్పాటు చేసి మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు దాన్ని ఆపించినారు. అప్పుడు కోనసీమ అందాలు ఏర్పడతాయి. కానీ అన్నమాట ఒకటైతే అనని మాట మీరు కల్పించుకొని మీ అందరికీ రేవంత్ రెడ్డి గారు ఆ కుర్చీలో కూర్చోవడం మీకు నచ్చకపోతే ఆయనతో మాట్లాడి ఏదైనా తెలుసుకోండి. మీ పార్టీ మీరు అంతేగాని ఇంకా మా అధ్యక్షులు వారైతే కరెక్ట్ గా సమాధానం చెప్తారని మీరు ఆహ్వానిస్తా ఉన్నట్టున్నారు. దీనిపైన రేవంత్ రెడ్డి గారు కొంచెం చొరవ తీసుకోవాల్సిందిగా మేము కోరుకుంటూ ఉన్నాము. అదే విధంగా మన జనసేన పార్టీ కేంద్ర కార్యాలయాన్ని కూడా నేను రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను. ఏవైతే పవన్ కళ్యాణ్ గారు తెలంగాణలో ఎన్నో సందర్భాల్లో దాన ధర్మాలు చేశారు. అదేవిధంగా మొన్న కూడా క్రియాశీలక సభ్యులకి 5 లక్షల చెక్కుల్ని అందించడం జరిగింది. ఇవంతా ఇంకో వీడియో రిలీజ్ చేయాల్సిందిగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇవి కాకుండా మీరు ఏ రోజు రూపాయి దానం చేయరు. కోమటిరెడ్డి అన్న నిన్నే నేరుగా అడుగుతాడా, లేదా శ్రీనివాస్ గౌడ్ మీ అందరిని అడుగుతాడా, నేను ఏ రోజైనా ₹100 ఒక వ్యక్తికి మీరు ఇచ్చిన ఉంటే ఒక వీడియో పెట్టండి, చూసి సంతోషిస్తాను. లేదా మా అధ్యక్షులు వారు ఇచ్చిండేవి ఎన్ని ఉన్నాయి ఒకసారి లెక్కలేనన్ని ఉన్నాయి చూసుకోండి. మాట్లాడే ముందు ఎవరి గురించి మాట్లాడుతున్నాం, మనం ఏం మాట్లాడుతున్నాం, ఆకాశం మీద ఉమ్మేస్తే మన మీదే పడుతుంది అనే విషయాన్ని తెలుసుకోండి. అదే విధంగా ఇంకా లాస్ట్ మా పేరుని నానన్న ఆయన ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆయన సందర్భం లేదు, సమస్య లేదు, ఆయన అవసరం లేదు. దీంట్లో మ్యాట్నీకి ఎత్తేస్తారంట సినిమా. అవును, మ్యాట్నీకి ఎత్తేసే సినిమాకి లాస్ట్ టైం మీ గవర్నమెంట్ అంతా వకీల్ సాబ్ సినిమాకి, భీమ్లా నాయక్ సినిమాకి అంతా థియేటర్ దగ్గర మీరే కదన్నా పనిచేసింది. మీకేమన్నా కలెక్షన్స్ డౌట్ ఉంటే మా దిల్ రాజ్ అన్న రిక్వెస్ట్ చేస్తాము, మీకు పంపిస్తాడు. ఒకసారి చూసుకోండి. మీరు మ్యాట్నీకి ఎత్తేసినారో సాయంత్రానికి ఎత్తేసినారో అనేది తెలుస్తుంది. సందర్భము ఏమీ లేకుండా మీరెందుకు మాట్లాడతారన్నా? జై హింద్, జై జనసేన.